హలో గైస్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గైస్, 2025 మాత్రం బ్యాంగర్ మూవీస్తో బ్యాంగర్ మూవీస్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడాలని చెప్పి వీడియో చేయడం జరిగింది. సో కంపల్సరీ 100 crores వచ్చే మూవీస్ అయితే దాని గురించి మాట్లాడుకున్నాను గైస్. లిస్ట్ అయితే రాసుకున్నాను. సో కమింగ్ స్టార్ట్ విత్ జనవరి సంక్రాంతి. సో ఫస్ట్ అయితే రామ్ చరణ్ గారు వస్తున్నారు విత్ గేమ్ చేంజర్. నెక్స్ట్ కమింగ్ టు జనవరి 12th దాకు మహారాజ్. ఆల్రెడీ గేమ్ చేంజర్ గురించి తెలిసిందే, ఇంకా మనం ఏం చెప్తాం గైస్. ఆల్రెడీ శంకర్ గారు లాస్ట్ మూవీ ఫ్లాప్ అయినా కూడా ఈ మూవీ దిల్ రాజు గారు తీసుకోవడము ఎందుకంటే భారీ మార్కెట్ ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో, పాన్ ఇండియాలో. సో ఎందుకంటే ఆడియో లాంచ్ కూడా యూఎస్లో ప్లాన్ చేశారు. సో కంపల్సరీ ఇది కూడా ఒక 100 crores కాకుండా ఇంకా ఎక్కువనే కొడుతుంది అనుకుంటున్నారు, 600-700 దాకా. సో దట్ విల్ బి ఎ బ్యాంగర్. కమింగ్ టు నెక్స్ట్ మూవీ వచ్చేసి దాకు మహారాజ్. ఇంకా ఆల్రెడీ బాలయ్య బాబు గారి గురించి చెప్పింది ఏముంది. ఆల్రెడీ బాలయ్య గారు లాస్ట్ 3 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. సో దీంతో కంపల్సరీ ఈజీ 100 crores కొట్టేస్తారు. ఎందుకంటే తమన్ గారి మ్యూజిక్ కూడా మనం ఇంతకుముందు రీసెంట్గా వీడియో కూడా చేశాము. సో దట్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్. సో కమింగ్ టు నెక్స్ట్ మూవీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారిది. మేబీ అది 100 కొట్టకపోవచ్చు, బట్ ఇది కూడా దిల్ రాజు గారు ప్రొడక్షన్ కాబట్టి కొడతారనేసి అనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్గా కన్ఫర్మ్ చేశారు అది సినిమా, ముందైతే లేదు. సో కమింగ్ టు ఫిబ్రవరికి వచ్చేస్తే దట్ ఈస్ జనవరి పార్ట్. ఫిబ్రవరిలో వచ్చేస్తే తాండేల్ అని ఉంది, నాగచైతన్య గారిది, ప్రొడ్యూసర్ బై అల్లు అరవింద్ గారు. సో అది కూడా నియర్ బై 100 crores వస్తుందని కోరుకుంటాను. ఎందుకంటే సో ట్రైలర్ కొంచెం వచ్చిన టీజర్స్ కానీ ఇవైతే బాగా మంచిగా అనిపించింది, కొన్ని సాంగ్స్ కానీ అది. సో చూద్దాం గైస్, అది మేబీ డౌట్ ఉంది, నియర్ బై రావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హరిహర వీరమల్లు నా పవన్ కళ్యాణ్ గారిది. సో అది మాత్రం కంప్లీట్గా అది ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎప్పుడు వస్తుందో కంప్లీట్ ఆ టైంకి వస్తుందో లేదో చెప్పలేము. మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్ లేట్ అవ్వచ్చు, చూద్దాం. అదైతే ఇంకా ఆల్రెడీ తెలిసిందే కదా, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి గురించి లాస్ట్ 3 movies. సో అది రిలీజ్ అయితే మాత్రం థియేటర్లు అన్నీ ఊగిపోతాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ఇంకో మూవీ వచ్చేసి విజయ్ దేవరకొండ గారిది VD12. అదైతే ఇంకా పేరు ఇవన్నీ రాలేదు కానీ, బట్ విజయ్ దేవరకొండ గారు కూడా హ్యూజ్ మార్కెట్ ఉంది. కాకపోతే రీసెంట్గా అతను మార్కెట్ని సరి రైట్ కంటెంట్ మూవీస్ పడకపోవడం వల్ల అట్లయింది కానీ, బట్ హీ హాజ్ దట్ మార్కెట్ అనమాట. సో కంపల్సరీ హీ విల్ గెట్ ఇన్ టు అది కూడా వస్తే 100 crores పక్కా అది కూడా. సో నెక్స్ట్ కమింగ్ టు రెబల్ హుడ్ వచ్చేసి ప్రభాస్ గారిది. సో ప్రభాస్ గారు ఈజీగా దాటేశారు 100 crores. ఇదైతే 600-700 crores ఈజీ దాటుతుంది అనుకుంటాను, నాకుండే అంచనా ప్రకారం అయితే. సో రాజాసాబు ఎందుకంటే ఇది ఇంతకుముందు మనకు మారుతి గారి మూవీ చూసుకుంటే హారర్ కామెడీ ఇంతకుముందు రెండు మూవీస్ వచ్చే బ్లాక్ బస్టర్ హిట్స్ అనమాట. ఎందుకంటే ఇది బాలీవుడ్ వాళ్ళకు కూడా నచ్చే ఛాన్స్ ఉంది హర్రర్ కామెడీస్. సో ఆల్రెడీ మనం ఒకసారి పోస్టర్ వదిలేరు బర్త్డే అప్పుడు. సో దట్ విల్ బి ఫెంటాస్టిక్, ఎందుకంటే ఈజీగా దాటేస్తారు అది. సో నెక్స్ట్ కమింగ్ టు ఇంకొక మూవీ వచ్చేసి మిరాయి, తేజ సజ్జా గారిది. ఏప్రిల్ 18th రాబోతుంది అది. సో అది కూడా ఏంటంటే దీంట్లో ఇంకోటి మేజర్ హీరోలు ఏంటంటే మంచు మనోజ్ గారు కూడా ఉన్నారనమాట మిరాయి సినిమాలో. సో కంపల్సరీ తేజ సజ్జా గారికి ఆల్రెడీ హనుమాన్ ద్వారా ఫుల్ ఫామ్లో ఉన్నాడు, ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ వచ్చేసింది. సో కంపల్సరీ దీంట్లో కూడా ఈ మూవీతో కూడా కంపల్సరీ ఈజీగా కొట్టేస్తాడు 100 crores అనేది నార్మల్. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అలా ఉంది కాబట్టి. ఎందుకంటే మూవీ కంపల్సరీ తేజ గారు ఎంచుకునేవి కంపల్సరీ కంటెంట్ ఓరియంటెడ్ ఉంది. సో మంచు మనోజ్ గారు కూడా ప్లేయింగ్ ప్రామినెంట్ రోల్ కాబట్టి కంపల్సరీ ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు మేకి వచ్చేస్తే విశ్వంబర మేలో రాబోతుంది. ఇంకా చిరంజీవి గారికి ఆల్రెడీ మనకు చెప్పేదే ఉంది, ఎందుకంటే కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్, మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ రాబోతున్నారని తెలిసింది. సో దట్ విల్ బి ఏ ఈజీ బ్లాక్ బస్టర్, ఈజీగా వచ్చేసి. ఎందుకంటే ఆ టైంలో మూవీస్ కూడా ఏం లేవు మేలో. సో దట్ విల్ బి. సో నెక్స్ట్ తమిళ ఇండస్ట్రీకి వచ్చేస్తే నెక్స్ట్ కమింగ్ విత్ కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ అండ్ మనకు తెలిసిందే అతను వాళ్ళిద్దరు కాంబో గురించి. సో అది కూడా బ్లాక్ బస్టరే. సో నెక్స్ట్ ఇంకో మూవీకి వచ్చేస్తే కూలీ, రజనీకాంత్ గారిది. ఇంకా రజనీకాంత్ గారు అది లోకేష్ కనగరాజన్ మూవీ, స్టాండ్ అలోన్ మూవీ కంపల్సరీ. ఎందుకంటే దానిలో కూడా యాక్టర్స్ అందరూ డిఫరెంట్ యాక్టర్స్ ఉన్నారు. నాగార్జున గారు, రజనీకాంత్ గారు, అండ్ ఉపేంద్ర గారు, శృతి హాసన్ గారు. అయ్యో అసలు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చి చేశాడు, మైండ్ బ్లోయింగ్. అది ఒక టీజర్ వదిలాడుగా చిన్నది, అదే గూస్ బంప్స్ లాగా ఉంది. సో కంపల్సరీ అది కూడా కొడుతుంది. ఈ 2 మూవీస్ జూన్లో వస్తాయి, కమల్ హాసన్ గారిది అండ్ రజనీకాంత్ గారిది. కమింగ్ టు బ్యాంగర్ మూవీ ఇంకోటి ఏంటంటే August 15th వార్ 2 స్పై యూనివర్స్ మూవీ కంపల్సరీ. ఎందుకంటే దీనిలో హృతిక్ రోషన్ ఉన్నారు. ఇది 15 crores ఈజీ కొడుతుందని అంచనా, ఎందుకంటే హృతిక్ రోషన్ గారు ఉండడం వల్ల. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ మార్కెట్ ఉంది ఇది. సో పాన్ ఇండియా లెవెల్కి వెళ్తుంది.
100 క్రోర్స్ కాదు, ఇది 15 దాటే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే స్పై థ్రిల్లరు ఇంతకుముందు లైక్ పతాన్ ఇవన్నీ చూసుకుంటే ఆ రికార్డ్స్ బ్రేక్ కొట్టే ఛాన్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మొన్న వీడియో కూడా చేశాం కదా, కాంతారా లుక్స్ అదిరా అని చెప్పేసి. సో కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్, దీంతో పాటు అన్ని మూవీస్ కోసం ఈగర్లీ వెయిటింగ్. బట్ ఈ మూవీ కోసం ఎందుకంటే లైక్ ప్రీక్వెల్ ఇంతవరకు ఎవరు తీయలేదు. సో ఎప్పుడైనా కానీ సీక్వెల్ తీస్తారు కానీ ప్రీక్వెల్ ఎవరు తీయలేదు. సో దట్ ఈస్ ద రీజన్. సో కాంతారా చాప్టర్ 1 అనేది ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేశారు స్టాండ్ అలోన్గా, లైక్ October 2. సో ఈ ఈగర్లీ వెయిటింగ్. సో కన్నడ వాళ్ళు కూడా చాలామంది వెయిటింగ్ దానికోసము. సో నెక్స్ట్ పెద్ద హీరోది వచ్చేసి టాక్సిక్ యష్ గారిది. బట్ ఇది ఎప్పుడో మనకు కేజీఎఫ్ వచ్చి ఒక 3 years అయింది, 2022లోనా వచ్చింది, 2022లో వచ్చింది. బట్ ఇంతవరకు మూవీ లేదు, టూ లేట్ అనమాట. ఎందుకంటే అతను ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లాలని అనుకుంటున్నారు యష్ గారు. బట్ ఎందుకు ఇంత లేట్ అయిందో అనేది తెలియదు. ఎందుకంటే మనం ఇప్పుడు సాలార్ ఇవన్నీ చూసుకుంటే తీయొచ్చు, లైక్ ప్రభాస్ గారు తీసుకుంటే చాలా వరకు తీసుకుంటూ వెళ్తున్నారు. అట్లీస్ట్ ఇయర్లో ఒక మూవీ కొడుతున్నారు. అట్లా ఇయర్కి ఒక మూవీ వస్తే లైక్ ఇండస్ట్రీ బాగుంటుంది, అందరు బాగుంటారు. సో నాకు తెలిసి ఇంత త్వరగా వచ్చి అంత బెటర్. ఇంకైతే కంప్లీట్ అవ్వలేదు వరకు, హోప్ఫుల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ సెప్టెంబర్, విల్ సీ. నెక్స్ట్ వచ్చేసి ఓజీ, అది హరిహర వీరమల్లు రిలీజ్ మీద డిపెండ్ అయ్యింది గైస్. ఎందుకంటే అది రిలీజ్ అయ్యి అది వస్తే కానీ ఇది పవన్ కళ్యాణ్ గారి దీని షూటింగ్ వెళ్ళి ఇది కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గూఢచారి 2, అడవిశేష్ గారు 2 మూవీస్ అలౌన్స్ చేశారు లాంగ్ బ్యాక్. ఒకటి వచ్చేసి గూఢచారి 2 అండ్ డెకాయిడ్ అని చెప్పేసి. కాకపోతే ఎప్పుడో చెప్పారా, అది ఇంతవరకు ఏం పోస్టర్ రాలేదు, టీజర్ ఏం రాలేదు. సో సార్ కొంచెం త్వరగా చూడండి సార్, అడవిశేష్ గారు కొంచెం త్వరగా తీయండి. ఈ 3 గూఢచారి 2 అయితే డిసెంబర్లో వచ్చే ఛాన్స్ ఉంది. విల్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ దట్ మూవీ. సో నెక్స్ట్ విజయ్ ఇళయదళపతి గారు లాస్ట్ మూవీ. సో అది కూడా డిసెంబర్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీపావళి అనుకున్నారు, బట్ మేబీ దీపావళికి ఇది వస్తుంది కాంతారా 2. సో మేబీ ఆ డేట్ క్లాష్ అయ్యి మేబీ నవంబర్ ఆర్ డిసెంబర్లో రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి జయ హనుమాన్, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్. సో అది కూడా డిసెంబర్లో రావచ్చు అనేసి అనుకుంటున్నారు. బట్ ఒకవేళ మేబీ డిలే అయ్యి అట్లా అయితే జాన్కి వెళ్తుంది. ఎందుకంటే ప్రశాంత్ గారి సినిమాటిక్ యూనివర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ. ఎందుకంటే అతను నెక్స్ట్ సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీ ఈ సినిమా అతనికి కీ రోల్ అనమాట. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్కి వెళ్తేనే నెక్స్ట్ అతనికి వచ్చే సినిమాలకు మార్కెట్ ఎక్కువ పెరుగుతుంది. సో కంపల్సరీ డిసెంబర్లో వస్తే రావాలని కోరుకుంటాను, వస్తే ఇంకా బాగుంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే ఇంకా నాని గారిది ఒక మ్యాసివ్ లైనప్ ఉంది. సో కాకపోతే అది పేరు ఏందనేది ఐడియా ఇంకా రాలేదు. సో నితిన్ గారు 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుబేరా, ఇది మేబీ అంత మార్కెట్ లేదు, బట్ స్టోరీ అంత బాగా కుదిరితే ఇది కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఓవరాల్గా చూసుకుంటే లైక్ మనకైతే ఇంకా రాని హీరోలు అయితే ఉండేది, లైక్ రాని హీరోస్ అయితే అల్లు అర్జున్ అండ్ మహేష్ బాబు గారిది లేవు సినిమాలు. ఎందుకంటే డిసెంబర్లో పుష్ప ఉంది, ఇంకా తర్వాత 25 అయితే ఏం వచ్చే ఛాన్స్ లేదు. సో ఇంకా వచ్చే వాళ్ళైతే ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారి మూవీ వస్తుంది, ఎన్టీఆర్ గారి మూవీ వస్తుంది, చిరంజీవి గారిది, అడివిశేష్ గారిది, నాని గారిది, ఇంకా నితిన్. సో ఇది గైస్. సో ఓవరాల్ అయితే బ్యాంగ్ ఆన్ అనమాట. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ 100 crores ఈజీగా. ఎందుకంటే 2025 సంక్రాంతి అట్లా ఫెస్టివల్ వైజ్ అందరు వస్తూ ఉన్నారు. సో దట్ విల్ బి ఎ ఫెంటాస్టిక్. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ స్టార్టింగ్ విత్ సంక్రాంతి. సో ఇంకెవరైనా మర్చిపోయింటే మీకేమైనా గుర్తుంటే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏమైనా మర్చిపోయింటే సారీ ఏ రోజన్నా. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.